వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఫైనల్గా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వీడియోలో హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సెంటర్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. పాలిసెట్కి సంబంధించి డిప్లొమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి అఫీషియల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఫీజ్ పేమెంట్ ఎవరైతే పాలిసెట్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ అయితే అవుతుంది హాల్ టికెట్ అనేది. ఇక్కడ నేను డెస్క్టాప్లో కానీ కంప్యూటర్లో ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది విజిబుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మొబైల్ అయితే మీకు 3 డాట్స్ అనేది విజిబుల్ అవుతుంది. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే హోమ్, అప్లికేషన్, స్టేటస్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడే ప్రింట్ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో సో దీన్ని మాన్యువల్గా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి ఎవరైతే అప్లికేషన్ చేసి ఉంటారో లేదా మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ నుంచి అప్లికేషన్ ఎవరైతే చేసి ఉంటారో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హాల్ టికెట్ అయితే హాల్ టికెట్, మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ 10th ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే అడుగుతుంది. 2025 అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ క్యాప్చా అయితే అడుగుతుంది. క్యాప్చా ఇచ్చిన తర్వాత వ్యూ ప్రింట్ హాల్ టికెట్ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో డైరెక్ట్గా నేను ఒక క్యాండిడేట్ చూపిస్తున్నాను హాల్ టికెట్ అనేది. సో మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. ఓకేనా, కంపల్సరీ ఇది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 30th ఏప్రిల్ ఏదైతే ఎగ్జామ్ అనేది జరుగుతుందో ఆ ఎగ్జామ్ టైంలో ఈ యొక్క హాల్ టికెట్ కంపల్సరీ మీరు క్యారీ చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడే మీకు లోపలికి అయితే అలో చేస్తారు. ఓకేనా, అయితే ఒకసారి హాల్ టికెట్ గమనించవచ్చు. మీకు ఈ విధంగా పాలిసెట్ హాల్ టికెట్ అని చూపిస్తుంది, హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్ చూపిస్తుంది, కేటగిరీ, అడ్రస్ అనేది చూపిస్తుంది, నెక్స్ట్ డేట్ అండ్ టైం అని చూపిస్తుంది. మీకు 11 AM to 1 PM వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా, మీకు బబ్లింగ్ అయితే జరుగుతుంది అనమాట. పేపర్ అయితే ఇస్తారు, అది బబుల్ చేయాలన్నమాట టోటల్గా కూడా. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక్కసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్ మీ డిస్టిక్ ఏదైతే పెట్టుకుంటారో ఆ డిస్టిక్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏదైనా రావచ్చు. ఓకేనా, సో ఎగ్జామినేషన్ సెంటర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. అది మీకు దగ్గర కాదా, ఎంత దూరం ఉంటుంది, అది ముందుగానే మీరు అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నోట్ అనేది క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ విత్ ఇన్కరెక్ట్ డేటా అండ్ ఫోటో ఆన్ ద హాల్ టికెట్ టు అపియర్ ద ఎగ్జామినేషన్ అండ్ బుక్డ్ అందర్ మాల్ ప్రాక్టీస్. మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కరెక్ట్గా లేకపోతే అలో చేయమనేది కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ మినిమం 1 hour బిఫోర్ అయితే ఉండాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ విల్ అలౌడ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు 11 గంటలకే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి క్యాండిడేట్స్ క్యాన్ డైరెక్ట్లీ టు ఎగ్జామినేషన్ మీకు ఏదైతే లోపలికి ఎలా ఉంటుందో మీకు ఇక్కడ బాల్ పాయింట్ పెన్ ఏదైతే బ్లాక్ కలర్ ఎలా ఉంటుంది, HP 2B పెన్సిల్ ఎలా ఉంటుంది, ఎరేజర్, షార్ప్నర్ ఇవి తప్ప అండ్ ఈ యొక్క హాల్ టికెట్ తప్ప ఇంకేమీ కూడా మీకు అలౌ చేయరు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ ప్రకారంగా మీకు సిట్టింగ్ అనే అరేంజ్మెంట్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు బుక్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ ఇక్కడ ఏమీ కూడా మీకు అలౌ చేయమనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇన్స్ట్రక్షన్స్లో కూడా. అండ్ మీకు 1 వరకు ఎగ్జామ్ జరుగుతుంది, OMR సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది క్లియర్ చెప్పారు. OMR సీట్లో కూడా ఇచ్చిన తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్ అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ టోటల్ మీకు రఫ్ పేపర్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. రఫ్ పేపర్లో కూడా మీ కంప్లీట్గా ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే అందులో చేసుకోవచ్చు. ఇది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనేది మనకి ఎగ్జామ్ అనేది 30 ఏప్రిల్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీరు రెడీగా అయితే ఉండండి ఎగ్జామ్కి సంబంధించి అన్నీ. ఎందుకంటే ఆల్రెడీ మనకి 10th రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ మీరు డిప్లొమా చేయాలనుకున్నా, ఇంటర్ చేయాలనుకున్నా ముందు ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కౌన్సిలింగ్లో మీకు ఏదైనా కాలేజ్ నచ్చింది వచ్చి ఉంటే దాన్ని క్యారీ చేసుకోండి, లేదా ఇంటర్కైనా మీరు వెళ్ళే ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. సో ఇది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.